అసెంబ్లీకి సంబంధించిన వ్యవహారంలో కొంత వేడిగా చర్చ అయితే జరుగుతుంది. ప్రధానంగా బడ్జెట్కి సంబంధించిన అంశంలో చాలా తీవ్ర డిస్కషన్ అయితే ఈరోజు చోటు చేసుకున్న పరిస్థితుల్లో వైసీపీ ఎమ్మెల్సీ మాధవరావు ఉన్నారు. ప్రత్యేకంగా మాధవరావు ఈరోజు అసెంబ్లీకి సంబంధించి చాలా ప్రశ్నలు వేసిన నేపథ్యంలో మీకున్న అభ్యంతరాలు ఏంటి? బడ్జెట్కి సంబంధించిన వ్యవహారంలో ప్రత్యేకంగా ఎందుకు మీరు ప్రభుత్వాన్ని మీద విమర్శలు గుప్పిస్తున్నారు? అసలు బడ్జెట్లో లెక్కలే తప్పు అనేది ఎందుకు వాదిస్తున్నారు? బడ్జెట్లో గవర్నర్ గారి ప్రసంగంలో ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఫస్ట్ బడ్జెట్ సెషన్లో జరిగినప్పుడు 10 లక్షల కోట్లు పైచీలకు అప్పులు చేశారని చెప్పి గవర్నర్ స్పీచ్లో వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. కానీ నిన్న బడ్జెట్ పూర్తిగా పెట్టిన తర్వాత బడ్జెట్లో క్లియర్గా 6,40,000 కోట్లే బాకీ ఉంది ప్రభుత్వం అని చెప్పేసి వాళ్ళే బడ్జెట్లో మెన్షన్ చేశారు. 6,40,000 కోట్లు ఆ బాకీ ఉన్న మాట వాస్తవం. మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నారు, ఉన్న అప్పులు ఇవే 1,40,000 కోట్లు. తెలంగాణ ఆంధ్ర విడిపోయే నాటికి ఉన్న అప్పులు మొత్తం కలిపి ఏ బాకీలు అన్ని అప్పులు ప్లస్ ఏదైనాక పేమెంట్స్ బెండింగ్స్ ఉన్నాయి అన్నీ కలిపినా కూడా 1,40,000 కోట్లు మాత్రమే మనకు విభజన జరిగినప్పుడు మనకి ప్రభుత్వం 14-19 మధ్యకాలంలో 2,50,000 కోట్లు 5 సంవత్సరాల్లో అప్పులు తీసుకొచ్చి వాళ్ళు సంక్షేమ పథకాలు ఏమి చేయకపోయినా కూడా మొత్తం కూడా వాళ్ళు గవర్నమెంట్కి వాడుకుని అప్పులు దాదాపు 3,90,000 కోట్లు అప్పు ఇచ్చి 2019లో వాళ్ళు దిగిపోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు 19లో వచ్చిన తర్వాత ఏదైతే ఈ 3,90,000 కోట్లు ఉందో దానికి వడ్డీలు కట్టడానికే ఒక సంవత్సరానికి దాదాపు 30 నుంచి 35,000 వడ్డీలు అయితే 5 సంవత్సరాలకు కలిపి దాదాపు 1,50,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వాటికి వడ్డీలు కట్టడానికే సరిపోయింది. అదే కాకుండా 2020-21లో వచ్చిన కోవిడ్ లాక్డౌన్ వల్ల దాదాపు ఇన్కమ్ సంవత్సరానికి 50,000 కోట్లు లేక 2 సంవత్సరాలు కలిపి లాక్డౌన్ వల్ల ఏ వ్యాపార లావాదేవీలు లేనందువల్ల రెవెన్యూస్ పడిపోతే 1,00,000 కోట్ల రూపాయలు ఆ రోజు రెవెన్యూ పడిపోయింది. ఈ రెవెన్యూ పడిపోయిన 1,00,000 కోట్లు, వడ్డీలు కట్టిన 1,50,000 కోట్లు మాత్రమే ఈ అప్పులు తెచ్చి నేను కూడా బ్యాలెన్స్ అయిపోతే మేము ఇచ్చిన సంక్షేమ పథకాలు ఏదైతే 5 సంవత్సరాలు ఉన్నాయో 2,72,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా ఎవిడెన్స్ చూపిస్తూ ఉన్నారు. ఏ పథకానికి ఎంత ఇచ్చింది, అది కూడా 34 పథకాలకి, విద్యకి, వైద్యం అన్నీ ప్రభుత్వ ఏదైతే పాలసీలు ఉన్నాయో అవన్నీ కలుపుకుంటూ ప్రభుత్వానికి వచ్చిన రెవెన్యూలో నుంచే దాన్ని ఖర్చు పెట్టుకుంటూ సంక్షేమ పథకాలు అమలు చేస్తే వీళ్ళు 2024 అధికారంలోకి వచ్చి వీళ్ళు అబద్ధాలు చెప్పుకొని వచ్చి ఈ రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరిగింది, ఆర్థిక వినాశనం జరిగిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందయాలని చూస్తున్నారు. అది పచ్చి అబద్ధం. ఒక్క రూపాయి కూడా సంక్షేమ పథకాలు తెచ్చిన డబ్బులు అప్పుల నుంచి వచ్చినాయి కాదు. దానికి ఎవిడెన్స్ ఈరోజు మీకు చూపిస్తా ఉన్నాం క్లియర్గా. మీరు అలవిగాని హామీలు ఇచ్చి ఒక పక్కేమో జగన్మోహన్ రెడ్డి గారి పథకాల వల్ల ఆర్థిక విధ్వంసం జరిగింది, ఈ సంక్షేమ పథకాల వల్ల ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారని చెప్పే మీరు ఈరోజు 70,000 కోట్ల రూపాయలు ఒక సంవత్సరానికి సూపర్ 6కి అమలు చేయాలంటే 70,000 కోట్ల రూపాయలు అవుతూ ఉంది. దాన్ని మీరు బడ్జెట్లో పెట్టకుండా మీరు దాన్ని అవాయిడ్ చేయడం కోసం ఈరోజు కౌన్సిల్లో ఏ క్వశ్చన్ అడిగినా గొడవ చేయడం, ఆన్సర్ దాటేయడం, సూటిగా సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఈరోజు మంత్రులు ఉన్నారు. నేను క్లియర్గా అడుగుతా ఉన్నాం, 70,000 కోట్ల రూపాయలు మీరు పథకాలకు పెట్టాలి, మీరు మళ్ళీ 75,000 కోట్ల రూపాయలు వచ్చేసి సంవత్సరానికి జీతాలకు ఇవ్వాలి, అలాగే ఇంకా వడ్డీలకి దాదాపు 60,000 కోట్లు కట్టాలి. ఇవన్నీ కలిపితే 2,10,000 కోట్లు అయితే మీకు మీరు అభివృద్ధి ఎక్కడి నుంచి తెచ్చేస్తారు? పైగా ఈ 5 నెలల్లో మీరు 51,000 కోట్లు అప్పు తీసుకొచ్చారు ఈ గవర్నమెంట్ వచ్చిన 5 నెలల్లోనే. ఈ రకం చూస్తే మీరు అమలు చేస్తున్న 2-3 పథకాలు అయినా దాదాపు నెలకు 10,000 కోట్లు అప్పులు తెస్తే 6 లక్షల కోట్లు అప్పులు తేకపోతే మీ ప్రభుత్వం నడిచే పరిస్థితి ఈరోజు మీరు లేదు. మీరు ఏ విధంగా మేము ఆర్థిక సంస్కరణలు తీసుకొస్తాం లేకపోతే మేము సంపద సృష్టిస్తామని చెప్తున్నారు. మరి సంపద సృష్టించేవాళ్ళు మరి ఈ రకంగా నెలకు 10,000 కోట్లు అప్పులు చేసి ప్రభుత్వం నడవాల్సిన పరిస్థితి ఈరోజు ఎందుకు వచ్చిందని మేము సూటిగా అడుగుతుంటే సమాధానం చెప్పే పరిస్థితి ప్రభుత్వం దగ్గర లేదు. మేము 5-6 రోజుల నుంచి రోజు వేచి చూస్తూ ఉన్నాం. ఈరోజు బడ్జెట్ మీద కంక్లూడ్ చేసే టైంలో కూడా వాళ్ళ దగ్గర సమాధానం లేక ఆర్థిక మంత్రిని అడుగుతూ ఉంటే హోంమంత్రులు వేస్తారు, ఇంకొక మంత్రులు వేస్తారు. ఇలా సంబంధం ఒకరికొకరు లేకుండా ఎవరో ఒకరు లేయడం, గొడవ చేయడం, లేకపోతే హౌస్ అడ్జెంట్ చేయించుకోవడం. మీరు మంత్రులు ఇస్తున్న సమాధానాలకి ప్రతి సమాధానాలు చెప్పలేక మీరు వాకౌట్ చేస్తూ బయటికి వెళ్ళిపోతున్నారు అనేది అనిత లాంటి హోమ్ మినిస్టర్ మాట్లాడుతున్న పరిస్థితి. ఎందుకు మీరు సభలో ఉండి మీ వాదన వినిపించాల్సిన ప్రయత్నం చేయకుండా మీరు సమాధానాలు చెప్పలేక బయటికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎలక్ట్రిసిటీ మీద ఈరోజు బిల్లు పెంచారు. గతంలో ట్రూఅప్ ఛార్జెస్ వచ్చినా కూడా అది ప్రభుత్వమే పే చేసింది, ప్రజల దగ్గర నుంచి ఎక్కడ కలెక్ట్ చేయాల. కానీ ఈరోజు వీళ్ళు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఏదో నష్టం జరిగిందని చెప్పి ఒక అబద్ధాలు చెప్పుకుంటూ ఈరోజు కరెంట్ ఛార్జీలు పెంచం, మేము అధికారంలోకి వస్తే పదే చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 17,000 కోట్ల భారాన్ని ప్రజల మీద వేస్తున్నారు. కాబట్టే మేము దానికి వ్యతిరేకించి దాన్ని మేము వాకౌట్ చేసి బయటికి రావడం జరిగింది తప్ప సమాధానం చెప్పలేని పరిస్థితి మా దగ్గర లేదు. మేము ఏ ప్రశ్నకైనా ఆన్సర్ చెప్పగల శక్తి మా సభ్యుల దగ్గర ఉంది. మేము అడిగే ప్రతి క్వశ్చన్కి వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. కాబట్టి వాళ్ళు ఏదో ఒక విధంగా సభను తప్పుదారి పట్టించాలని డీవియేట్ చేయడం,
మేము ఒక క్వశ్చన్ అడిగితే ఇంకొక ఆన్సర్ చెప్పడం, ఒకదానికి సంబంధం లేకుండా వాళ్ళు కానీ మీ చేతుల్లో ఇంకా కేవలం 3-4 రోజులు మాత్రమే ఉంది సభ నుంచి. బహుశా శుక్రవారం శనివారం అనుకో సభ. ఈ 4 రోజుల్లో మీరు అనుకున్న ప్రాజెక్టు ప్రజలకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఆ ప్రయత్నం అయితే చేసే పరిస్థితి ఉందంటారా? తప్పనిసరిగా ఈ 4 రోజుల్లో కూడా మంచి సబ్జెక్ట్స్ ఉన్నాయి. శాంతి భద్రతల మీద, ఈ చిన్నపిల్లల మీద జరిగే అఘాయిత్యాల మీద, ఈ హత్యల మీద అన్నిటి మీద కూడా క్వశ్చన్లు ఉన్నాయి. తప్పనిసరిగా ప్రభుత్వాన్ని మాత్రం మేము నిలదీస్తాం. ఎందుకంటే హోంమంత్రి గారి స్టేట్మెంట్ చూసే నేను మార్నింగ్ చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ జరిగిన హత్యలు ఇప్పుడు తక్కువ జరిగినాయి అని. నేను ఒక్క విషయం సూటిగా అడుగుతా ఉన్నా. పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. 35,000 మంది ఆడబిడ్డలు ఈ రాష్ట్రంలో మిస్ అయ్యారని చెప్పని అన్నారు. నేను అడుగుతా ఉన్నా పవన్ కళ్యాణ్ గారు, 35,000 మందిలో ఈ 5 నెలల్లో మీరు ఎంతమందిని కనిపెట్టి ఇక్కడికి తీసుకురాగలిగారు? ఒక మహిళ వచ్చి మిమ్మల్ని అడిగిందని చెప్పి ఎక్కడో కాశ్మీర్లో ఉంటే అమ్మాయిని తీసుకొచ్చి వాళ్ళ కుటుంబానికి అప్పచెప్పామని గొప్పలు చెప్తున్నారు కదా. మిగతా 34,999 మంది పరిస్థితి ఏంటి? మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ ఇంత పొరపాటు జరగనివన్నారు. ప్రతిరోజు ఈరోజు కూడా బాపట్ల జిల్లాలో 10 సంవత్సరాల అమ్మాయి మీద ఒక 65 ఏళ్ళ వృద్ధుడు అఘాయిత్యం చేశాడని చూస్తూ ఉన్నాం. అసలు ఇంకొకటి అయితే కర్నూలు జిల్లాలో ఆ పాపని రేప్ చేసి చంపేసి కాలువలో వేస్తే ఈ రోజుకి డెడ్ బాడీ దొరికిందని అడుగుతా ఉన్న ప్రభుత్వాన్ని. వాటికి సమాధానాలు లేవు. కానీ నిందితులు మాత్రం బెయిల్ వచ్చేసింది, బయటకు వచ్చేసారు. దీన్ని మీరు ఏ విధంగా సమర్థించుకుంటారు? తప్పనిసరిగా ఈ ప్రతి విషయాన్ని మేము ఎండగడతాం. మా కందుకూరు పక్కన కొండేపు కాన్స్టిట్యున్సీలో కూడా మొన్న బాలిక మీద ఎట్లా అఘాయిత్యం జరిగితే కానీ పరామర్శకు కూడా పోనీ లేకుండా చేసి అడ్డుకున్న పరిస్థితి మనందరం కూడా చూసాం, మాజీ మంత్రులందరినీ కూడా. కాబట్టి ప్రభుత్వం అసలు సరైన విధానంలో లేదు. ప్రభుత్వానికి అసలు ఏ విధంగా ముందుకెళ్ళాలన్న ఆలోచన కానీ వాళ్ళకి అవగాహన లేక, చంద్రబాబు గారు సీనియర్ అయి ఉండొచ్చు కానీ వాళ్ళ మంత్రులు కానీ వాళ్ళ సభ్యులు కూడా ఏ మాత్రం అవగాహన లేదు. లిక్కర్ విషయం కానీ, ఇసుక విషయం కానీ, ట్రాక్టర్లు ఫ్రీ అన్నారు, ఇది ఎద్దుల బండ్లు ఫ్రీ అన్నారు. కానీ ఈరోజు లారీలు చెన్నైకి, బెంగళూరుకి, హైదరాబాద్కి పోతూ ఉంటే అడిగేవాడు లేడు, నాదులు లేడు. పూర్తిగా లిక్కర్లోకి వచ్చేటప్పటికి నెల్లూరులో సర్వేపల్లిలో బెల్ట్ షాపుల మీద ఆక్షన్లు పెట్టుకొని దాని మీద గొడవ కొట్టుకొని పోలీస్ కేసులు అయితే కూడా మిమ్మల్ని మంత్రి గారిని అడిగితే కనీసం ఆ ఇన్సిడెంట్ మీద సమాధానమే లేదు. పూర్తిగా అవాయిడ్ చేసుకొని పక్కకి వెళ్ళిపోయిన పరిస్థితి. అసలు ఏమడిగినా వాళ్ళ దగ్గర సమాధానం లేదు. ఎమ్మెల్యేలు 25-30% అడుగుతున్నారని చెప్పని రాష్ట్రం అంతా కూడా కోసం సార్ మీ ఆన్సర్ ఏంటి, మీరు ఏం చర్యలు తీసుకుంటారంటే సమాధానం లేదు. 30,000 కోట్లు కుంభకోణం జరిగింది గత ప్రభుత్వం అడిగారు. మేము అడిగాం ఏ ఆధారాలు చూపించండి, మీరు 5 నెలలు చేసింది ఏందో చూపించనంటే దాని మీద వాళ్ళు సమాధానం చెప్పే పరిస్థితిలో వాళ్ళు లేరు. ఏ క్వశ్చన్ అడిగినా, ఏ డిపార్ట్మెంట్ సంబంధించి అడిగినా వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. ఎందుకంటే ఏదో ఒక రకంగా గెలవాలి అనే ఆతృతతోటి వాళ్ళకున్న మీడియా రకరకాల ఏదైతే వ్యవస్థలన్నింటినీ మేనేజ్ చేసుకొని ఈ ప్రభుత్వం మీద బురద జల్లి వాళ్ళన్నీ అలివిగానే హామీలు ఇచ్చుకొని ఎక్కారు. ఈరోజు వాటిని ఎలా అమలు చేయాలో అర్థం కాక కన్ఫ్యూజన్లో వాళ్ళు ఎవరికి సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉంది. మేము అడుగుతా ఉన్నాం, నెక్స్ట్ బడ్జెట్కి అయినా సరే అట్లీస్ట్ మీరు ఫుల్ బడ్జెట్ పెడతారు కాబట్టి రేపు వచ్చే ఫిబ్రవరిలో 70,000 కోట్లు ఎక్కడి నుంచి తెస్తారనేది మాత్రం తప్పనిసరిగా మేము నిలదీస్తాం. ఈసారి ఇప్పుడు తప్పించుకొని పోయినా 2 నెలలు 3 నెలలు 4 నెలలు అయిందని చెప్తున్నారు. నెక్స్ట్ బడ్జెట్ వదిలిపెట్టే పనే లేదు. తప్పనిసరిగా మీ కేటాయింపులు ఏంటి మొత్తం ఎండగట్టి ఇప్పుడులాగా తప్పించుకు ఫస్ట్ టైం కాబట్టి అది వాళ్ళ బడ్జెట్లో 4 నెలల టైమే కాబట్టి వాళ్ళు ప్రతిదానికి మేము వచ్చి 3 నెలలు అయింది ఇంక ఉండేది 4 నెలలు అని చెప్పి సమాధానం దాటేసుకుంటూ కవర్ చేసుకొని పోతున్నారు. నెక్స్ట్ బడ్జెట్ వదిలిపెట్టే ప్రశ్నే లేదు. తప్పనిసరిగా ప్రజలకి వాస్తవాలు ఏందో తెలియజేసే విధంగా మేమందరం కూడా పనిచేస్తాం. ఇది సో చాలా క్లియర్గా చెప్తున్నాడు. ఇప్పుడున్న బడ్జెట్లో కేవలం ఈ 4 నెలలకు మాత్రమే బడ్జెట్ని ప్రవేశపెట్టారు. దీంట్లో దాదాపుగా అంటే ఫుల్ బడ్జెట్ ప్రవేశపెట్టలేదు కాబట్టి మా ప్రశ్నల దగ్గర సరైన సమాధానం. కానీ ఈ బడ్జెట్ని మేము కూడా కొంత వదులుతున్నాం. కానీ నెక్స్ట్ ఫుల్ బడ్జెట్లో మాత్రం డెఫినెట్గా ప్రభుత్వాన్ని ఎండగట్టి తీరుతాం. ఇప్పటికే మేము అడుగుతున్న ప్రశ్నలకి అధికార పార్టీ దగ్గర నుంచి, ఎన్డీఏ కూటమి దగ్గర నుంచి ఎటువంటి సమాధానాలు చెప్పలేక దాటదూరం చేస్తున్న పరిస్థితి కనపడుతోంది. ఇదే ప్రశ్న అంటే రాబోయే అసెంబ్లీలో మాత్రం ఈసారి ఖచ్చితంగా ఎండగట్టి తీరుతామని చెప్పి ఎమ్మెల్సీలు చెప్తున్న పరిస్థితి. స్టూడియో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.